మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన రమాదేవి మేడం నిజామాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ బుద్ధి యొక్క లక్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అద్భుతమైన నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ టీం వారి అందరికీ కూడా నా యొక్క పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముందుగా పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందరికీ బోధించిన మహానుభావుడికి పూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే స్వర్ణమాలమ్మకి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారికి, జూమ్ లో ఉన్న వారికి అందరికీ కూడా నా యొక్క ఆత్మ నమస్కారాలు. నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకి ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఈ ఇంత జ్ఞానాన్ని మనకి అందించాడు మరి పత్రి సారు. అందులో నుంచి మరి తటవర్తి రావరావు సారు, రాజలక్ష్మమ్మ కూడా చాలా జ్ఞానాన్ని అందరికీ పంచడం జరుగుతుంది. బుక్స్ రాయడం జరిగింది. మరి రాజలక్ష్మమ్మ రాసిన బుక్ లో నుంచి బుద్ధి లక్షణాలు గురించి తెలుసుకుందాము. మరి ఇక్కడ నేను కాదు, ఆ గురువే నాతోని చెప్పిస్తున్నాడు భావనతోనే నేను ఇక్కడ ఉన్నాను. మరి అంటే మానవుడు మరి శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మతోని జీవిస్తుంటాడు. అంటే ఈ శరీరంలో ఒక భాగమైన బుద్ధి అన్నమాట. మరి బుద్ధి మనిషికి ఎలా ఉండాలి, మరి ఆ బుద్ధి ఉండడం వల్ల మనం ఎలా ఉంటాము, ఏ గుణంలో నుంచి ఏ గుణంలోకి ఎలా మారతాము, ఒక్కొక్క గుణంలో మరి తమో గుణం, రజో గుణం, సాత్విక గుణం, ఇలాంటి గుణాలు ప్రతి మనిషికి ఉంటాయి. మరి ఆ గుణాలతోనే మరి ఆ బుద్ధి ఆ గుణాన్ని ఎలా తీసుకెళ్తుంది, ఆ గుణం ఉండడం వల్ల బుద్ధి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ అమ్మ రాసిన బుక్ లోంచి మనం తెలుసుకుందాము. మరి ప్రాపంచికంలో నుంచి ఆధ్యాత్మికలోకి వచ్చిన తర్వాత మరి ప్రతి వాళ్ళం కూడా బుద్ధి ప్రధానంగా మనకి పాత్ర అనేది పోషిస్తూ ఉంటుందన్నమాట. మరి తటవర్తి రావరావు సారు మరి ఎప్పుడు కూడా చెప్తుంటారనమాట, బుద్ధి వికసించుకోండి. పత్రి సారు కూడా అదే చెప్తుంటాడు, బుద్ధి వికసింప చేసుకోండి. మరి మన మాట అనే మాట ఎక్కువగా చెప్పుతూ ఉంటూ, మరి ఇంద్రియాల నిగ్రహం, మనకి ఇంద్రియాల నిగ్రహం కూడా మరి మన స్వాధీనంలో ఉంటే, మరి మనసు బుద్ధి బట్టే ఉంటుంది కదా ఇంద్రియాలు కూడా. అంటే ఒకటి చూస్తాము, ఒకటి చేస్తాము. అంటే మన ఇంద్రియాలు కూడా మనస్సును బట్టి, బుద్ధిని బట్టి పనిచేయకపోతే అందుకే ఎటు చూస్తున్నావు, ఏం చేస్తున్నావు అనేది కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. మరి అదే ఒక నిర్ణయంగా, నిశ్చలంగా ఉన్నప్పుడు, అది మనం చేస్తున్న త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు, మనం చేస్తున్నది, చూస్తున్నది అంతా ఒక బుద్ధిపరమంగా మనం ఆ పని ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే బుద్ధిని వికసింప చేసుకున్న వారికి ఆ జ్ఞానం అనేది ఉంటుందన్నట్టు. అయితే ఈ జ్ఞానాన్ని గురువుల ద్వారానే మనం పొందుతాము. సజ్జన సాంగత్యం ద్వారా పొందుతాము. మరి స్వాధ్యాయం ద్వారా మరి పొందుతాము. ఇలాంటి జూమ్‌లలో మరి ప్రతి ఒక్క మాస్టర్‌తో మనం వింటూ ఉంటాము. దాని ద్వారా పొందుతాము. మరి ఈ జ్ఞానం అంతా కూడా మనం సేకరించి బుద్ధి అనేది నిర్ణయిస్తుంది. ఈ సేకరించే దాన్నంతా కూడా బుద్ధి నిర్ణయిస్తుందన్నమాట. ఆ నిర్ణయించేదే కూడా బుద్ధే కాబట్టి మన జీవితాలు, మన నిర్ణయాలు, మన జీవితంలో ఏది తీసుకున్నా, ఒక నిర్ణయం కావచ్చు, ఒక ఒక పని కావచ్చు, ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఏదైనా సరే మన బుద్ధి చాలా చురుగ్గా, సరిగ్గా ఉన్నప్పుడు మరి నిర్ణయాలు కూడా సరిగ్గానే ఉంటాయి. మరి సరిగ్గా లేకపోతే బుద్ధి సరిగ్గా లేనట్టే కదా! ఆ పనులు గాని, నిర్ణయాలు సరిగ్గా లేకపోతే అక్కడ బుద్ధి కూడా సరిగ్గా లేనట్టే. మరి ఏమంటున్నారంటే గురువులు, మహాత్ములు, ఈ ఒకటి చెంచల బుద్ధి, రెండవది నిశ్చల బుద్ధి, మరి 2 రకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు. చెంచల బుద్ధి, నిశ్చల బుద్ధి. ఈ బుద్ధి అనేది 2 రకాలన్నమాట. మరి ఫస్ట్ చెంచల బుద్ధి, మరి ఇలా ఉన్నవాళ్ళు, చెంచల బుద్ధి ఉన్నవాళ్ళు ఏ పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళకి మనస్సు అనేది చంచలంగా, బుద్ధి అనేది చంచలంగా ఉంటే వీళ్ళ పనులు ఎలా ఉంటాయి అంటే, ఒక కోరికలతో ఉంటారు చెంచలంగా ఉన్నవాళ్ళు.
అది అదెలా అంటే తెలుసుకుందాము. మరి చెంచల బుద్ధి ఉన్నవాళ్ళు ఏ గుణంలో ఉంటారంటే రజో గుణంలో ఉంటారు. మరి ఇక్ ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవచ్చేంటంటే వీళ్ళు ఈ గుణంలో ఉన్నవాళ్ళు ఎన్నో కోరికలు, కర్మలు ఎక్కువగా చేస్తుంటారనమాట. కర్మలనేటివి ఎక్కువ చేస్తుంటారు. ఎలాంటియి అంటే పాపాలైనా కావచ్చు, పుణ్యాలైనా కావచ్చు. మరి కర్మల మీద ఎక్కువ ఆసక్తి అనేది వీళ్ళు చూపిస్తూ ఉంటారనమాట. అలాగే ఈ చంచల బుద్ధి ఉన్న వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం గూడా ఉండదు. ఇంద్రియాల మీద నిగ్రహం అనేది ఉండదు. అంటే చెవులు ఒక దిక్కు, మాట ఒక దిక్కు, కాళ్ళు, చేతులు ఒక దిక్కు అంటే అలా పనిచేస్తుంటాయన్నమాట. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం కదా! మరి ఇక్కడ ఈ గుణం ఉన్న వాళ్ళకి ఇలా ఇలా విషయాసక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ ఆసక్తి వల్ల మరి దేని మీద స్థిరమైన నిర్ణయం వీళ్ళకి ఉండదన్నట్టు. ఏ దాని మీద గూడా ఒక నిర్ణయం స్థిరంగా ఉండదు. మరి ఏమైతది స్థిరంగా ఉండకపోతే, మరి కర్మలు చేస్తూ ఉంటూ, ఇటువంటి వాళ్ళు ఏదైనా నిర్ణయించుకొని ఆ పని చేస్తూ ఉంటారు. అంటే ఒక నిర్ణయం ఆగమాగం తీసేసుకుంటారు. ఎవరైనా మళ్ళీ ఇంకొక రకం చేస్తారనుకో, ఇప్పుడు డిజైడ్ అంటే నిర్ణయించుకోకుండా దానికి ఇది చేస్తా అని చెప్పేసి చేస్తారు. చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇంకొక వారు ఎవరైనా బాగా అనిపించిందనుకో వాళ్ళు చేసే పని, అరే! అలా చేయాలి గదా! మరి అలా చేస్తారు. అంటే మళ్ళీ ఇంకొక రకం చేస్తారు. మళ్ళీ దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏందంటే వీళ్ళ బుద్ధి చంచలంగా ఉంది అనేది ఇక్కడ ఒక చంచల బుద్ధి బుద్ధి యొక్క లక్షణం అన్నమాట. మరి వీళ్ళకి ఇంద్రియ నిగ్రహం లేక మరి విన్నది కావచ్చు, చూసింది కావచ్చు, మరి ప్రతీదీ ఏదైనా మరి వీళ్ళకి కావాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అది కావాలి, ఇది కావాలి అనే కోరిక. ఏది చూస్తే అది. అంటే అది అవసరమా? కాదా? కాదిగ. కొందరెట్లా ఉంటారంటే ఒకరింటికెళ్తే వాళ్ళ ఇంట్లో అదుంది. అది నాకు గావాలి. అది నాకు అవసరమా? కాదా? కాదిగ. అది కావాలి అంతే. అలాంటి సరికాని ఆలోచనలు అట్లా తీసుకొని మరి వాళ్ళలా చేస్తూ ఉంటారు. అంటే అది కోరికనే. ఎప్పుడైతే మరి ఈ కోరికలనేటియి అప్పటినుంచి దానికోసమే ప్రయత్నిస్తూ కర్మలు చేస్తుంటారు. ఆ కోరిక పుట్టినప్పుడు. మరి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు వీళ్ళు కర్మలనేటివి తక్కువ చేస్తారంట. మరి ఇంద్రియ నిగ్రహం లేని వారు కర్మలనేటివి ఎక్కువ చేస్తూ, మరి ఇంద్రియ నిగ్రహం ఉన్నాళ్ళు తక్కువ చేస్తూ ఉంటారట. మరి వీరికి ఎలా ఉంటుంది? ఇహలోక సుఖాల మీదే కాదు, స్వర్గ స్వర్గాల మీద ఇక్కడనే గాదిగ ఉన్నప్పుడు గూడా గాదు. స్వర్గం వెళ్ళేదాకా వెళ్ళిన తర్వాత గూడా భోగాల మీదనే ఉంటుందంట వీళ్ళ ఆసక్తి అంతా గూడా. మరి ఎక్కువగా ఉంటుంది ఆళ్ళ ఆసక్తి స్వర్గంలో గూడా. మరి ప్రపంచంలో చూస్తే ప్రతి వాళ్ళు మరి ప్రాపంచికంలో చూస్తే, బాహ్యంగా చూస్తే ఎట్లా ఉంటారో ప్రతి వాళ్ళు గూడా సుఖం అనుభవించాలనేదే ఉంటుంది. ఆ సుఖాలు అనుభవించాలని ఏం చేస్తుంటారు? ఉరుకులు, పరుగులు చేస్తూ ఉంటారనమాట. మరి ఇలా ఆహ్, సుఖం కోసం మరి సుఖం అనుభవించాలి అంటే ఏం చేయాలి? ధనం సంపాదించాలి. ధనం కావాలి అంటే దానికోసం ఎన్నో ప్రయత్నాలు. జాబులు గావచ్చు, ఎన్నో ఇగ రకరకాల బాహ్యంగా చూస్తుంటే ఎన్నో రకాల పనులుంటాయి. మరి ఉన్నదాంతో తృప్తి పడతారా? మరి ఎక్కువ ప్రయత్నం అక్కర్లేదు. కానీ ఎక్కువ పడిన వాడు ఎక్కువ కర్మలు చేస్తాడు. అంతే గదా! మరి ఎక్కువగా మనకు ఆశలు, సుఖాలు అన్నీ గావాలి అంటే ఎక్కువ సంపాదించాలి. ఎక్కువ కర్మ చేయాలి. మరెక్కువ కర్మలు గూడా చేయాల్సొస్తుందన్నమాట. ఎందుకంటే వీరిని గమనిస్తే మరి లోకవాసన వీళ్ళకి. వీళ్ళకి లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఈ 3. ఈ అయితే ఈ 3 వాసనలు ఎక్కువగా ఉంటాయన్నమాట వీళ్ళకి. ఈ గుణంలో ఉన్నప్పుడు, కోరికలు ఉన్నప్పుడు, మరి ఇంద్రియ నిగ్రహం లేనప్పుడు ఇలాంటియన్నీ ఈ శాస్త్రవాసన, లోకవాసన హ్మ్. వీరికుంటాయన్నమాట. దేహవాసన. మరి ఫస్టొచ్చేసి లోకవాసన. ఈ లోకవాసన అంటే లోకంలో అందరూ మెచ్చుకోవాలి నన్ను. ఇక్కడ అందరూ గూడా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా గావచ్చు. నన్ను మెచ్చుకోవాలి. మరి నేను గొప్పవాడిని గావాలి. నన్ను గొప్ప అని అందరూ అనుకోవాలి. మరి ఇదంతా గూడా లోకవాసన కిందకే వస్తుంది. నేనే ఆనందంగా ఉండాలి. నేను సంతోషంగా ఉండాలి. మరి సుఖంగా ఉండాలి. ఇలాంటియన్నీ అనుకుంటూ మరి భూమి మీద పొందే ఆనందాలు, సుఖాలు, భోగాలు కూడా ఇవన్నీ గూడా తాత్కాలికమే, అశాశ్వతమే అని
కానీ అది ఎంత చెప్పినా వాళ్ళకి మనం చెప్తుంటాం. అవన్నీ అంత ఆశ పడే అవసరం లేదు గదా! మరి దానికోసం గాదు, పరమాత్ముడి కోసం గదా మనం చేయాల్సింది సాధన. అంటే వీళ్ళు ఇలా చెయ్యు సాధన అంటే గూడా వాళ్ళకెక్కదనమాట. ఎంత చెప్పినా వీళ్ళు రజోగుణం వల్లనే ఈ రజోగుణం ఉన్నవాళ్ళే అనేది మనం అర్థం కాదు వీళ్ళకి. ఆ గుణంలో ఉన్నవారు గాబట్టి వాళ్ళకెంత చెప్పినా అర్థం గాదు. రెండవది దేహవాసన. మరి ఈ దేహము అందంగా ఉండాలి. మరి ఈ దేహం సుఖంగా ఉండాలి. ఈ దేహం సంతోషంగా ఉండాలి. ఇలా అవన్నీ గూడా సంతోషంగా పెట్టుకోవాలి. కోరికలున్న మానవుడు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఇలాంటి కోరికలున్నప్పుడు. మరి దానికోసం కర్మలు గూడా చేయాలి గదా! మళ్ళీ. ఈ కోరికలనేవి ఒకదాని తర్వాత ఒకటి ఎప్పుడు పుట్టొచ్చిందా మళ్ళీ ఉంటాయి. అంటే అంతు లేదు కోరికలకి. మరి దేహం సుఖపెట్టడం మొదలుపెట్టాక ఒక సుఖం వెనకాల ఇంకొక సుఖం కావాలని అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎన్నో రకాలు ఇల్లు కావచ్చు. ఇల్లు ఆ తర్వాత ఒక ఇల్లే చిన్న ఒక ఇల్లొచ్చింది. సరిపోదులే వచ్చిందిలే అని సరిపెట్టుకోకుండా ఆ ఇల్లు చాలనుకుంటాడు. కానీ చిన్న ఇల్లే కదా అని మొదలుపెడతాడు. ఏదో రకంగా ఇల్లు కంప్లీట్ చేస్తూ మరి దానితో సరిపెట్టుకోకుండా మరి ఇంట్లోకి ఫర్నిచర్ కావాలి. అంటే ఎవరికైనా ఉంటుంది గదా! ఒక ఇల్లు కట్టిన తర్వాత దానికి ఏమేం కావాలి అనేది. మరి ఇంటికి కావాల్సినవన్నీ అమర్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకేం కావాలి బయటకు తిరగడానికి కారు కావాలి. అలా ఒకదానికి ఒకటి దానికొకటి కోరికలు కోరుకుంటూ ఈ మాత్రం సుఖపడితే ఎలాగో మరి ఇంతవరకు సుఖం అనుకోడు గదా! ఇంకా పెరుగుతూనే ఉంటాయి కోరికలన్నప్పుడు. ఒకదాని వెనుక ఒకటి కోరుకుంటాడు. ఈ మాత్రం సుఖపడకపోతే ఎలాగా అంటాడు. మరి ఈ మాత్రం మార్చుకోలేకపోతే ఎలాగా అంటూ ఉంటాడు. అంటే ఒకటి కోరుకొని 10 రకాలు అమర్చుకోవడానికి ఉంటారనమాట. బుద్ధి ఎంత చంచలంగా ఉందో ఆలోచించవచ్చు ఇక్కడ. మరి శాస్త్రవాసన మూడవది. అంటే ఇక్కడ శాస్త్రం అంటే ఆధ్యాత్మిక శాస్త్రం ఆధ్యాత్మికత అన్నది వీళ్ళకి తెలియదనమాట ఇక్కడ. శాస్త్రాలు బాహ్యంగా శాస్త్రాలుంటాయి గదా! బుక్సు ఇవి పండితులు అలా. మరి అందుకే వీళ్ళు పూజ చేస్తే అంటే ఏమనుకుంటారు ఈ లాభమొస్తది. ఈ పూజ చేస్తే ఇదొస్తదని జెప్పేసి మరి ఈ నోము చేస్తే ఈ లాభం అని చెప్తూ అంటే వీళ్ళేం చేస్తారంటే కొన్ని కర్మలు చేయిస్తా ఉంటారు. అంటే మనం గూడా చేసిన వాళ్ళం ఒకప్పుడు. మరి ఈ నోము చేస్తే ఈ లాభం అని చెప్తారు. కర్మలని పెంచే కర్మలను పెంచే పుస్తకాలు కొన్ని అలా ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. మరి ఆ పుస్తకాలను బాగా చదువుతారు. అవి ఆహ్, కొ ఇవి నెరవేరుస్తాయి గదా! ఎలాంటి పూజలు చేస్తే మరి మనకి ఎలా మనము బాగుంటాము. సంపద ఎలా వస్తది. ఏ పుస్తకాలు చదివితే బాగు సౌభాగ్యం బాగుంటది. ఇలాంటి ఎన్నో రకరకాలున్నాయి గదా! వైభవ లక్ష్మి గావచ్చు. ఎన్నో రకాలున్నాయి నోములయి. మరి అలాంటి ఆ పుస్తకాలన్నీ గూడా చాలా చాలా బాగా చదువుతూ మరి తెలిసిన వాళ్ళు చాలా మంది నోములని జెప్పేసి వాళ్ళు నోములు జేస్తూ మరి ఇవన్నీ గూడా ఆ పుస్తకాలు వచ్చాకనే కదా ఫలానా నోముకి పుణ్యము, ఫలానా చేస్తే ఈ పుణ్యమని మరి స్వర్గ సౌఖ్యాల కోసమే ఈ పుస్తకాలు అని మరి ఇలాంటియన్నీ చదివి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమైతుంది చదివితే మోక్షం వస్తుందా? మరి మనకు కావాల్సింది మోక్షం కాబట్టి, అక్కడ భోగాలు రావచ్చు. కొంచెం వరకి ఆహ్, సంతోషం, సుఖము ఉండొచ్చు. కానీ మనం కోరుకునేదేంది? మనం ఇక్కడి నుంచొచ్చినాం, ఎక్కడికి తిరిగి వెళ్ళాలి అనే దాని కోసమే గదా! మరి అలాంటప్పుడు మనకి ఇలాంటి శాస్త్రవాసంతోని మనకి అవసరం లేదు. కదా! అందుకే మరి మోక్షం కోసం ప్రయత్నించకుండా పూజిస్తున్న దేవుళ్ళైనా ఒకే దేవుడినే పట్టుకుంటారా మరి వాళ్ళు? మనం ఎన్నో పూజలు చేస్తున్నాం. చేస్తుంటాం. కానీ ఒక్క దేవుడని చెప్పేసి అనుకుంటామా? ఒక దేవుడని పెట్టుకొని వారం ఒక వారం సోమవారం శివుడని, మంగళవారం గణపతని, గురువారం బాబా అని, శనివారం ఆంజనేయ స్వామి ఇలా ఒక వారం ఆదివారం సూర్య భగవానుడని అలా పెట్టుకొని
చేస్తుంటారు, ఆరాధిస్తుంటారు. ఎంతో పుణ్యం మనకొచ్చింది అని భ్రాంతిలో, భ్రమలో ఉంటారు. మరి ఎప్పుడైనా వీళ్ళు అనుకున్నది జరగనప్పుడు ఏమైతుంది మళ్ళీ? పోనీ చేసిండ్రు, బావుంది గదా! అక్కడికి అట్లానే ఉండాలి గదా! మరి మారుస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళనుకున్నది జరగనప్పుడు ఏం చేస్తారు? నేనిన్ని పూజలు చేశాను, నేనిన్ని ఆరాధన చేశాను, ఇన్ని నోములు చేశాను. కానీ నా జీవితంలో కష్టాలు మాత్రం పోలేవు అని మళ్ళీ అక్కడ నిరుత్సాహం. మరి ఇన్ని రకాల ఆరాధనలు చేస్తున్నారంటే చంచల బుద్ధే కారణం గదా! ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది బుద్ధి గురించి గాబట్టి, చంచలంగా ఉంటేనే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి అనేది ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇలా పరుగు ఎడుతూ ఉంటే మరి మారుస్తూనే ఉంటారు. వీళ్ళు ధనం మీద ప్రేమ, భార్యాభర్తల మీద ప్రేమ, పుత్రుల మీద ప్రేమ, బంధువుల మీద ప్రేమ, ఇలా బంధాల మీద ప్రేమని పెంచుకుంటూ కోరుకున్నవన్నీ దొరికినప్పుడు జీవితము ఎలా ఉంటుందంటే అమృతంలా ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడు దుఃఖం ఉంటుంది కదా! మరి ఇలాంటియన్నీ యేసుకున్నప్పుడు అందరితోని ప్రేమ బంధం అంతా బాగున్నప్పుడే మరి అంత మంచిగుంది, చాలా బాగుంది అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే కష్టాలొస్తాయో మరి ఆ కష్టాలు రాగానే మళ్ళీ దుఃఖిస్తారు. మరి ఎందుకు? మరి బాబు ఈ ధనం వల్ల సుఖం లేదు. మరి పిల్లల వల్ల సుఖం లేదు. శరీరం కోసం ఇంత పాటుపడ్డాను. ఈ శరీరం రోగగ్రస్తమైతే మరి ఇంట్లో వాళ్ళే విసుక్కుంటారు గదా! మరి ఇవన్నీ నేను అనవసరంగా చేస్తాను అనుకుంటారా? మరి ఇలా అనుకుంటూ మరి ఒకప్పుడు కావాలనుకునే బుద్ధి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. అంటే ఒకప్పుడేమో అనుకుంటుంది ఆ బుద్ధి. ఇప్పుడేం జేస్తుంది? అవసరం లేదనిపిస్తుంది. అంటే ఇక్కడ బుద్ధి ఎంత మారిందో చూస్తే మరి ఆ మలిన వాసనలు పట్టుకుంటారు. ఎందుకు? దేహ వాసన, శాస్త్ర వాసన, మరి లోక వాసన, ఈ మలినాల వాసనలు అని అన్నారంటే మరి ఈ వాసనలు పరమాత్మను చేస్తాయా మనని? ఇవి ఉండడం వల్ల ఈ మలిన వాసనలు ఏ వాసనలైతే మనకు పరమాత్మని దగ్గరికి చేరుస్తాయో అవే శుద్ధ వాసనలు. మనకేవైతే పరమాత్మని దగ్గరికి చేరడానికి ఏదైతే ఉందో మరి అదే శుద్ధ వాసన అని ముక్తోపనిషత్తులో మరి శ్రీరాముడు ఆంజనేయ స్వామికి బోధించాడు. బోధించిన బోధలో ఇది ఉంది అని చెప్తున్నారు. మలిన వాసనలు, శుద్ధ వాసనలు అని 2 రకాల వాసనలున్నాయి. మరి మలిన వాసనలు ప్రపంచం వైపు తీసుకెళ్తున్నాయి. శుద్ధ వాసనలేమో పరమాత్మ వైపు తీసుకెళ్తున్నాయి. మనకు కావాల్సింది ఏంటి? పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి శుద్ధ వాసనని మనం తీసుకెళ్ళాలి. మరి శుద్ధ వాసనలు మోక్షానికి తీసుకెళ్తాయి. మలిన వాసనలు మళ్ళీ ఏం చేస్తాయి? జనన మరణ చక్రంలో పడివేస్తాయి. అందుకే మరి మనకి మళ్ళీ జన్మించడం, మళ్ళీ మరణించడం, మళ్ళీ మరణించుకుంటా జన్మించడం మనకి ఈ చక్రం అవసరం లేదు కాబట్టి ఏ భ్రాంతులు ఉంటే మలిన వాసనలు, ఏ భ్రాంతి ఉంటే శుద్ధ వాసన గ్రహించడానికే మనకి పత్రి సారు మరి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇలాంటియన్నీ మనకి బోధించడం జరిగింది. ఆయనే కాదు మరి వశిష్ఠుల వారు కూడా రాముల వారికి మరి స్వాధ్యాయం మీద ఎంతో చక్కటి బోధించడం జరిగిందని చెప్తున్నారు. మరి ఈ వాసనలు వదలగొట్టాలి అంటే లోకం ఏమనుకుంటుందో అని శరీరాన్ని సుఖపెట్టాలనే ఆలోచనలు మానుకొని శాస్త్రాల్లో ఈ పూజ చేస్తే ఈ పుణ్యమని మరి స్వర్గ ప్రాప్తి వస్తుందని చెప్తూ చేస్తున్నారు. మరి స్వర్గమేనా ఉన్నదా ఇక్కడ? అంటే ఒక లోకమే ఉందా? స్వర్గమే ఉన్నది అని తర్వాత లోకాలు లేవా? అంటే ఇంకా 4 లోకాలున్నాయి. కానీ స్వర్గంలో ఉండడానికి కావలసినవే అందరూ చేస్తున్నారని ఎవరో చెప్పారని చేస్తున్నారు. అవునా? మనకి స్వర్గలోకం వస్తది ఇది జేస్తే అని అంటాం. కానీ ఎవరన్నా చెప్తేనే గదా చేస్తున్నది. కానీ ఇవన్నీ చేస్తున్నారంటే బుద్ధి ఇంకా చంచలావస్థలో ఉన్నట్టే అని చెప్తున్నారు. మరి ఉన్నట్టే, రజోగుణంలో గుణంలో ఉన్నట్టే అని అర్థం ఇక్కడ.
మరి రజోగుణం వదలనంత సేపు మన బుద్ధి అంతా కూడా చంచలంలోనే ఉంటుంది. అలాగే విషయాల పట్ల ఆసక్తి మరి చంచలంగా ఉన్నట్టే. విషయాల మీద ఆసక్తి ఉంటే కూడా చంచలం. అంటే ఎవరన్నా ఏమన్నా చెప్తుంటే ఆ విషయాల మీద ఇట్లా మనం చెవులు వేస్తా ఉంటాం అన్నమాట. అది కూడా ఉండకూడదు. మరి నన్ను పొగుడుతున్నారా? నా గురించి ఏమనుకుంటున్నారు? నేను ఇంత మంచి పని చేస్తున్నాను, ఇంత గొప్పగా నేను చేస్తున్నాను అనుకుంటారు. ఆఖరికి దాన ధర్మాలు చేసినప్పుడు కూడా వీళ్ళందరూ నన్ను పొగుడుతున్నారా మళ్ళీ. ఏదన్నా దానం చేస్తే కూడా నన్ను వేరే వాళ్ళ కోసమా మనం చేసేది? మన ఆత్మ కోసమా అనేది ప్రాపంచికంలో ఉన్నప్పుడు, ఆ గుణంలో ఉన్నప్పుడు మాత్రము, బుద్ధి చంచలంగా ఉన్నప్పుడు మాత్రము తెలుసుకోము. నేను ఈ దానం చేస్తున్నా. నేను గొప్పగా దానం చేసేది 10 మందికి తెలవాలి. వాళ్ళు పొగడాలి అనేది ఇక్కడ వాళ్ళకలా ఉంటుందన్నమాట. బుద్ధి చంచలంగా ఉన్నట్టే. మరి పరులు ఎరుగకున్న పరమాత్ముడు ఎరుగడా? మనం అనుకుంటాం 10 మంది చూడాలని. కానీ వాళ్ళు చూసినా చూడకున్నా మరి ఇక్కడ పరమాత్ముడు చూస్తుంటాడు. ఎవరు ఎలా తెలుసుకోవాల్సింది ఏముంది? పరమాత్మకు తెలిస్తే చాలు కదా అనేది, పరమాత్ముడికి తెలిస్తే చాలు అనేది సాత్విక గుణం వాళ్ళు. సాత్విక గుణ లక్షణం ఉంటుంది వీళ్ళకి. మరి అందుకే పూర్వము దానాలు చేసేవాళ్ళు అంటే కుడి చేత్తోని చేసిన దానము ఎడమ చేతి కూడా తెలవద్దు అని అంటారు. అలాగే గుప్త దానం అంటారు దాన్ని. ఎవరికి కూడా తెలవద్దు. పరమాత్మకు తెలియాలి కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు. అందరూ పొగడాలి అనుకుంటే మరి ఇంకా చంచల బుద్ధే. మరి పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో గమనించుకుంటే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. విమర్శించే వాళ్ళు దానికి ఎంత రెట్టింపు మంది ఉంటారంట. మరి ఎప్పుడు కూడా ప్రపంచమంతా పొగిడేస్తుందని అనుకోవద్దు. మరి బుద్ధుడు లాంటి త్యాగ పురుషుడిని విమర్శించారు. చూడండి, మరి ఎంతో బుద్ధుడు ఆ రాజ్యాన్ని అంతా వదిలి కూడా మరి అందరి కోసం బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన ఎంతో మంది విమర్శించారు. మరి అలాంటి వాళ్ళనే విమర్శించారు. బుద్ధుల్లాంటి త్యాగ పురుషుణ్ణి మనలాంటి వాళ్ళని విమర్శించారా? మరి విమర్శ వచ్చింది అంటే వాళ్ళకి ఏముంటది అనమాట, ఈర్ష. విమర్శిస్తున్నారంటే వాళ్ళకి ఈర్ష వచ్చిందని గ్రహించాలి. మీరైనా ఒకవేళ మనమైనా సరే మరి విమర్శిస్తున్నారు అంటే ఎక్కడో కొంచెం ఈర్ష ఉన్నట్టే. అందుకే పత్రిసారి ఒక్క మాటలోనే చెప్తారు, నో కామెంట్ నో జడ్జిమెంట్ అని చెప్తారు. ఎందుకంటే ఊరికే మొదలు పెట్టిన విమర్శ తర్వాత చిలికి ఏమవుతుంది, అది పెద్ద గాలివానలాగా తుఫాన్ లాగా తయారవుతుంది. అందుకే ఏమి అనొద్దు, వాడి కర్మ వాడు అనుభవిస్తుంటారు. ఒకసారి మార్చడానికి ప్రయత్నం చెప్తాం ఒకసారి. అయితే మరి తెలిసినప్పుడు మరి మన అభిప్రాయాన్ని మార్చుకోవడమే. అందుకే ఎప్పుడు కూడా నేను ఎంత ఎదిగాను, నా బుద్ధి ఎలా ఉంది, నేను చంచల బుద్ధిలో ఉన్నానా, మరి నిశ్చల బుద్ధికి వస్తున్నానా అని గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు మనం సాధన చేస్తున్నప్పుడు మరి ఎట్లా మనం అంటే సామాన్యంగా సహజంగా ఒక్కొక్కసారి వస్తుంటది. కానీ మనము ఎప్పటికప్పుడు దాన్ని సరిచేసుకోవాలి. మరి తమో గుణంలో ఉంటే మంచి కర్మలు చేయరట. మరి కర్తవ్య కర్మలు కూడా మానేస్తారు. అంటే మన కర్తవ్యం ఏంటి, మనం చేసే పని ఏంటి అనేది కూడా మర్చిపోతారన్నట్టు తమో గుణంలో ఉన్నవాళ్ళు. మరి రజోగుణంలో ఉంటే నిశ్రమ కర్మలు అంటే పాప కర్మలు, పుణ్యకర్మలు 2 చేస్తారట రజోగుణంలో ఉన్నవాళ్ళు. మరి పాపాలు పుణ్యాలు ఎందుకు చేస్తున్నారు అంటే దానికి మలిన వాసనలే కారణము. పాపాలు పుణ్యాలు చేస్తున్నారు అంటే మలినమైన వాసనలే కారణం. అంటే డబ్బు ఉంటే సుఖపడతామని, పదవులు ఉంటే గొప్ప పేరు వస్తుందని, మరి శరీరం సుఖపెట్టాలని అనుకుంటూ కొన్ని కర్మలు చేస్తూ స్వర్గలోక ప్రాప్తి వస్తుందని కొన్ని పుణ్యకర్మలు చేస్తూ
మరి ఈ 2 అశుద్ధ వాసనలే. ఈ 2 గూడా అశుద్ధ వాసనలే. కానీ పరమాత్మ కోసం మనం చేసే ప్రయత్నమే శుద్ధ వాసన, సాత్వికమైంది. మరి ఇవన్నీ శాస్త్రాల ద్వారా తెలుస్తాయి. ఈ సాధన మార్గంలో వచ్చినప్పుడు మనం చదవవలసినవి మరి ఏంటంటే జనన మరణ ఆహ్, చక్రంలో పడవేసే పుస్తకాలు కాదు. సత్యలోకానికి చేరడానికి మరి ఎటువంటి సాధన చేయాలి? మనకి పుట్టడం, గిట్టడం మనకద్దు అని అనుకున్నప్పుడు, ఆ పుస్తకాలతోని మనకు పని లేదు. ఎలాంటి పుస్తకాలు? ఈ పుణ్యకర్మలు, పాపకర్మలు, స్వర్గలోకం ప్రాప్తిస్తాయని అనేటివి వద్దు మనకి. మనకు కావాల్సింది ఏంటంటే, ఆత్మ సంబంధమైన పుస్తకాలు, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు. ఏ సాధనైతే మనల్ని ఉన్నత స్థితికి హ్మ్, తీసుకెళ్తుందో, రాగద్వేషాలకు దూరంగా ఉంచుతుందో, మనకి ఇంట్లోకొచ్చిన తర్వాత భగవద్గీతలో అయినా చెప్తుంటాడు. రాగము వద్దు, ద్వేషము వద్దు. ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉన్నప్పుడే మరి సాధన మనం ఎక్కువగా చేయగలుగుతాము. సాధనలో పరిపక్వతమొస్తుంది. సాధన చేస్తున్నప్పుడు గూడా మనం రాగద్వేషాలు ఒక్కోసారి అస్తే కూడా దానిని మనం సరిచేసుకునే శక్తి వస్తుంది. ఇది బుద్ధి గూడా మనకు చెప్తుందనమాట. ఈ సాధనని పెంచే పుస్తకాలు చదివితే మరి పిండాండాన్ని తెలుసుకుంటే బ్రహ్మాండం గూడా తెలుస్తుంది అని చెప్తున్నారు. మరి అని మహాత్ములు చెప్తారు. అంటే ఆత్మను తెలుసుకుంటే మనల్ని మనం తెలుసుకుంటే ఏమవుతుంది? పరమాత్ముడిని తెలుసుకోగలుగుతాము. మరి చెంచల బుద్ధి ఉన్నవాడికి ఎప్పుడు కూడా మోక్షం మోక్షకాంక్ష ఉండదట. ఈ చంచల బుద్ధున్నప్పుడు మోక్షం అనేదే తెలవనప్పుడు, మోక్షం గురించి ఆలోచించనప్పుడు మోక్షం ఎలా వస్తుంది ఆయనకి? మరి ధ్యానం ఎంత చెబుతున్నా కొంతమందికి ఎక్కదట. ధ్యానం మనం ప్రచారం చేయడానికి ఎళ్ళినా గాని, "ఏ పో అమ్మ మేమిప్పుడు చేస్తామా? మాకు టైముంది. మేము గిద్ద చిన్నప్పుడు చేస్తామా? మాకు" అలా అంటారనమాట. అంటే వాళ్ళకి చెప్పినా గూడా అర్థం గాదు. ధ్యానం చెప్తున్నా కొంతమందికి ఎక్కదు. కారణం వాళ్ళు ఆ స్థితికి రాలేదు కాబట్టి. అందుకే పత్రి సార్ ఏమంటాడు, "ఏ గుణంలో ఉన్నవాళ్ళు ఏది ఎలా చేసినా మనము దాన్ని విమర్శించొద్దు. ఎందుకు అంటే వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు. మళ్ళీ మళ్ళీ జన్మలో వాళ్ళు ఎదుగుతా వస్తారు" అని చెప్తుంటారు. అంటే అక్కడ మనల్ని ఎవ్వరిని గూడా మనం ఏది తప్పు పట్టనక్కర్లేదు. సత్వగుణంలో ఉన్నవాడికి మరి సత్యాన్ని తెలుసుకునే కాంక్ష ఉంటుంది. అవును గదా! మరి. ఎప్పుడైతే ఈ గుణాలు దాటి సత్వగుణంలో ఉన్నప్పుడు అందరం మనం ఇప్పుడు సత్వగుణంలో ఉన్నవాళ్ళమే అని ఉన్నవాళ్ళం. కాబట్టే మనకి మోక్షం గురించి, ఆ పరమాత్ముడి గురించి వినాలని, చెయ్యాలని ఎంతో కాంక్ష. మరి ఈ కాంక్ష రజోగుణంలో ఉన్నప్పుడు మాత్రం ఉండదు. ఒక భోగికి మరణం అంటేనే భయం. ఒక భోగి అంటే ఈ సుఖ సంతోషాల గురించి ఆలోచించేవాడు ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకి మరణం అంటే భయమనమాట. అబ్బో! ఏమైతుందో, ఇటు పోతే ఏమైతుందో, అటు పోతే ఏమైతుందో, ఈ బండెక్కితే ఏమైతుందో, చీకట్లో పోతే ఏమైతుందో, ఒక్కరు బస్సుకు పోతే ఏమైతుందో, అట్లా బ రోడ్డు మీద ఒక్కరు నడుస్తే ఏమైతుందో, ఇలాంటి ఎన్నో రకరకాల భయాలు. మరి ఒక యోగికి మరణం అంటే ఒక ఆట. ఎందుకంటే కొత్త చీర కట్టుకోవడానికి ఎంత ఆనందపడుతూ ఉంటారో, ఇంకో వస్త్రం కొత్తగా యేసుకున్నప్పుడు, మరి అలాగే కొత్త శరీరాన్ని ధరించి, ఇంకా బాగా సాధన చేస్తూ, ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి అనే ఆసక్తి యోగిలో ఉంటుందట. చూడు అద్భుతం. ఒక, ఒక డ్రెస్ గాని ఏదన్నా కొత్తగా వేసుకుంటే ఎవరికైనా ఒక సంతోషం కొంచెం సేపయితే ఉంటది. ఎవ్వరికైనా ఉంటది. అంటే అక్కడ లుక్కు మనల్ని మనం చేయగలది ఇది బావుంది గదా! అట్లా అనుకుంటాం. అలాగే మరి యోగి ఏమనుకుంటాడు? ఈ శరీరం పోతే కొత్త శరీరం వస్తది. మరి ఇంకా మంచిగా యుక్తంగా అట్లా కొత్త శరీరం ఎలా ఉంటుంది? అన్ని ఆహ్, 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 ఏమంటారు అవయవాలు అన్నీ గూడా సక్రమంగా మన ఆధీనంలో ఉంటాయి. దృఢంగా, బలంగా ఉంటాయి. కాబట్టి ఆ యోగి దాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ శరీరాన్ని మంచిగా సాధనకి ఉపయోగించుకుంటాడు. అప్పుడేమైతుంది? ఆయనకి మరణమే భయం లేదు. ఈ చంచల బుద్ధి ఉన్నవాళ్ళు ఒక నిలకడగా ఉండకుండా, ఒక నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోకుండా, మరి ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకొని, ఆ పని చేస్తున్నప్పుడే
మరి అలా మొదలు పెడతారు. అయ్యో! ఎట్లా అంటే ఏ వీళ్ళు ఈ యొక్క నిర్ణయం ఎప్పుడు కూడా తీసుకోరు గదా! మరి ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకొని ఆ పని చేస్తున్నప్పుడే మరి ఎట్లా అంటే ఒకళ్ళెట్లా అంటే ఒక నిర్ణయం ఎప్పుడు తీసుకోరు. తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సడెన్‌గా తీసుకొని అరే! అయ్యో! ఇది నేను చేయకుంటే బాగుండు. నేను ఈ నిర్ణయం తీసుకోకుంటే బాగుండు. ఈ మ ఈ పని మొదలు పెట్టుకోకుంటే బాగుండు. అలా మొదలు పెడితే బాగుండు. ఇలా మొదలు పెడితే బాగుండు అని అలా అంటే ఇక్కడ బుద్ధి అనేది చంచలంగా ఉన్నప్పుడు ఆ నిర్ణయం కరెక్ట్‌గా తీసుకున్న తర్వాత ఇలా ఆలోచిస్తాడన్నమాట. ఈ చంచల బుద్ధి వల్ల కాసేపు దీని మీద, కాసేపు దాని మీద ఇలా ఉంటుంది. అందుకే కొంతమంది చూస్తే సాధనను మొదలుపెట్టి కొన్నాళ్ళు చేసి ఏ ఫలితం రాలేదని ఇక్కడ ఎవరో మన ఏ ఫలితం ఉండదు గదా! మరెవరైనా వచ్చి నా తలపైన పెడితే నాది ఎనర్జీ బాగొస్తది. అలా బాగుంటది గదా! అట్లా అనుకుంటారనమాట. అక్కడ ఎవ్వరి ఎనర్జీ కాదు. మన లోపల అంతర్గతంగా మన శ్వాసని మనం గమనిస్తూ, మన లోపలికి వెళ్ళినప్పుడే శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేసినప్పుడే మనము ఇవన్నీ గూడా ఈ చంచలం నుంచి నిశ్చలం స్థితికి వస్తాం. మరి ఏదైతే మనము మొదలు పెట్టే పెడతాం గదా! దాన్ని ఎప్పుడు గూడా పూర్తి చేయాలి. ఏ పని చేసినా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అది కరెక్ట్‌గా మనం ఆ పని చేస్తామని గట్టి నిర్ణయంతోని ఆ పని మనం మొదలు పెట్టంగానే అది పూర్తి చేయాలి. ఆ ఫలితం వచ్చేదాకా చూడాలి. మరి అది పూర్తి అవ్వకుండా ఫలితం నాకు రాలేదని జెప్పేసి మరి అందుకే రాలేదని అనుకుంటారు. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రయత్నించినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మరి త్రికరణ శుద్ధిగా నమ్మితే మనకెప్పుడు గూడా ఆహ్, ఆ గురువుగారు గావచ్చు, విశ్వం గావచ్చు, ప్రకృతి మాత కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన లోపల ఉన్న పూర్ణాత్మనే కావచ్చు. సహకారం అనేది లభిస్తుంది. మరి అందుకే సాధన చేసి అత్యున్నత స్థితికి వెళ్ళినప్పుడు కూడా మనం పత్రి సార్ ఏమంటారంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మరి ఇన్ని లక్షల మంది, కోట్ల మందికి జ్ఞానం చెప్పగలిగినప్పుడు మరి పత్రి సార్ ఎంతో మందికి శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్పి జ్ఞానాన్ని చెప్పి మరి పెట్ శ్వాస మీద ధ్యాస పెడితే మీరేదైనా మీ ఆ స్థితికి ఎందుకు ఎదగలేరు అని అంటున్నారనమాట. అంటే బ ప్రతిసారి అంతా శ్వాస మీద ధ్యాస పెట్టి ఎంతో మందికి జ్ఞాన బోధన చేసినప్పుడు మనమెందుకు పెట్టలేకపోతున్నాం? పెడితే ఎందుకు ఎదగము అనేది ఇక్కడ వివరిస్తున్నారు. మరి రకరకాల ధ్యానాలు చెప్పేవాళ్ళు మరి ప్రతి పత్రి గారంతా ఆహ్, అలా ఎదిగిండ్రా అని అంటున్నారిక్కడ. మరి పత్రి గారికి ఉన్నంత మంది శిష్యులున్నారా? మరి ఆయనంత జ్ఞానం చెప్పగలుగుతున్నారా? ఒకసారి మనం ఆలోచించాలి. అంటే చెంచల బుద్ధి ఉన్నప్పుడు మనకి సత్యం గురించి ఆలోచించే శక్తి కూడా వాళ్ళకుండదంట. మరి ఆ సత్యం గురించి ఆలోచించాలి అంటే నిశ్చల బుద్ధి ఉండాలి. సాత్వికంలోకి రావాలి. మన ఇలాంటి గురువుల మాటలు విన్నప్పుడు మరి అలా మనకి ఆ స్థితికి రావాలి అంటే బుద్ధి వికసించాలి. సాత్వంలోకి రావాలి. మరి చంచల బుద్ధి ఉన్నవాళ్ళు ఎప్పుడు స్థిరత్వం లేని జీవితమే ఉంటుంది వీళ్ళకి. అంతే గదా! స్థిరం ఉండదు వాళ్ళకి. ఎన్ని ఉన్నా గాని ఆ మనస్సనేది నిశ్చలం ఉండదు. కోరుకున్నది గూడా కోరుకుంటూ ఉంటారు. కోరుకున్నది వచ్చినా వాళ్ళకి తృప్తి లేని జీవితమే. అందుకే ఇంద్రియ నిగ్రహం లేని వాడికి అహంకారం పెరిగిన మరి లోకవాసన గాని, శాస్త్రవాసన, దేహవాసన వీటికి అలాగే ఉంటాయంట. మరి సంసారము, భార్య, పిల్లలు మరి వీళ్ళకి రానంత సేపు వారు రావాలని కోరుకుంటారు. ఇప్పుడు పెళ్లి గాని వాళ్ళకి పెళ్లి గావాలని ఉంటుంది. మరి పెళ్ళైన తర్వాత సంతానం గావాలి అని ఉంటది. మరి అవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ వస్తాయి. రానప్పుడేమో రావాలి. ఉంటే బాగుండు అనిపిస్తుంది. వచ్చాక వాటి వల్ల కష్టాలు. కష్టాలని అంటారనమాట. అయ్యో! ఇదంతా ఈ జీవితమే మరి పెళ్ళైన తర్వాత ఇలాంటి పనులు, ఇలాంటి దరిద్రం వచ్చిందని అంటారంట. మరి ఎందుకు? అలా కావాలని కోరుకుంది నువ్వే కదా! మరిక్కడ దరిద్రం పట్టుకుంది అని అన్నప్పుడు, మరి ఈ పెళ్లి గాకముందు రావాలి అనుకున్నావు. పెళ్ళైన తర్వాత దరిద్రం అంటున్నావు. అంటే ఈ దరిద్రాన్ని నువ్వే గదా కోరుకున్నది అని జెప్తున్నారిక్కడ.
మరి దరిద్రం కావాలని కోరుకొని మళ్ళీ దరిద్రం దరిద్రం అనుకోవడం ఎందుకు? అంటే చంచల బుద్ధే దానికి కారణము. అప్పుడు ఆ జీవితం నచ్చలేదు. ఇప్పుడు ఈ జీవితం నచ్చనట్లే. అంటే ఇక్కడ ఏంటి అర్థం మనం జేసుకోవాలి అంటే, ఏదైనా మనం సాధనలోకొచ్చిన తర్వాత అంటే ప్రాపంచికంలో ఇలాంటియి అనుకుంటాం ఓకే. ఇప్పుడు మన సాధనలోకొచ్చిన తర్వాత ఏమనుకుంటామంటే, ప్రతీదీ దైవమే, ప్రతీదీ దైవ నిశ్చయమే, ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటాం. అంటే ఈ బుద్ధి చంచలమైనప్పుడు వాళ్ళకి ఏ రకమైన జీవితం నచ్చదట. మంచిగున్నా నచ్చది, రాకున్నా నచ్చది, వచ్చినా నచ్చది, ఎలా ఉన్నా నచ్చది. అంటే ఈ రజోగుణం ఉన్న వాళ్ళకి. చంచల బుద్ధి ఉన్నప్పుడు మరి సరైన నిర్ణయం తీసుకోక, సరైన జీవితం ఎప్పుడు గూడా జీవించలేడు. సరైన సుఖం గూడా పొందలేడు. మరి సరైన సంతోషం పొందలేడు. వాడికి జీవితంలో అన్ని తాత్కాలికమే. అంటే ఏదైనా ఈ జీవితంలో అన్ని తాత్కాలికమే. మరి ఏది శాశ్వతంగా ఉండదు. వీళ్ళకి చచ్చే వరకు ప్రపంచ భ్రాంతి అంతా గూడా పోదన్నమాట. మరి ఈ చంచల బుద్ధి పోవాలి అంటే రజోగుణం నుంచి మనం సాత్వికంలోకి సాత్విక గుణంలోకి రావాలి. కనుక ఎప్పుడైనా స్థిరత్వం లేని నిర్ణయాలు తీసుకున్నా, పదే పదే ప్రాపంచకం మీదకి వెళ్ళిపోతున్నా, పదే పదే శరీరం గురించి ఆలోచిస్తున్నా, మరి పదే పదే బంధాల గురించి గూడా ఆలోచిస్తున్నా, ఇంకా మనకి అంటే ఉండాలి. అదెలా ఉండాలి? మితిమీరి ఉండకూడదు. అంటే ఇప్పుడు బురదలో ఉన్న తామర పువ్వు ఎలా పూస్తుంది? బురదలో అంటకుండా పూస్తుంది. బురదని అంటించుకోకుండా పూస్తుంది. అలాగే తమ ఆకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది. నీటి బొట్టు ఉన్నా అంటించుకోదు. అలా ఉండాలి గానీ, మరి ఊకే చంచలంగా బంధాల మీద ఉంటే, మరి ఇంకా చంచల బుద్ధే ఉన్నట్టు అని చెప్తున్నారు. మరి ఎలా అయితే ఊగుతున్న ఉయ్యాలనే ఉంటుంది. ఆ ఊగుతున్న ఉయ్యాలలో బిడ్డని పండబెట్టచ్చా? పండబెట్టరాదు. ఆ స్థిరంగా ఉన్నప్పుడే దాన్ని హాయిగా పండబెట్టగలుగుతాం. అలాగే మరి కదిలే నీళ్ళలో ఒక కైన్ వేసామనుకో, ఆ నీళ్ళన్నీ కదులుతా ఉన్నాయి. ఆ కైన్ కనపడుతుందా? మరి ఎప్పుడైతే ఆ నీళ్లు నిశ్శబ్దంగా అలా స్థిరత్వంగా ఉన్నప్పుడే ఆ నీటిలో ఉన్నది ఏదైనా ముత్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు కనబడుతుంది. మరి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే గదా! మరి అలాగే బుద్ధి నిశ్చలమైనప్పుడు జీవితంలో సుఖ సంతోషాలు అనుభవించగలరు. ఎప్పుడైతే స్థిరత్వంగా బుద్ధి, మనసనేది చంచలంగా ఉంచుకోకుండా నిశ్చలంగా ఉంచుకున్నప్పుడు మరలా అందుకే చెంచల బుద్ధి, నిశ్చల బుద్ధిలోకి రావాలి. చెంచల బుద్ధి నుంచి నిశ్చల బుద్ధిలోకి రావాలి. ఈ చంచలత్వం ఎప్పుడు దుఃఖాన్ని తెస్తుందనమాట. అవును గదా! ఇప్పటిదాకా మనం చూసుకుంది అదే గదా! మరి ఎప్పుడైతే చంచలంగా ఉంటే కోరికలు కాంగానే ఒకటి, ఒకటి రాకపోతే ఒకటి, వస్తే ఒకటి ఇలాంటియే ఉంటాయన్నమాట. మరి ఎప్పుడైతే మరి ఈ దుఃఖం తెస్తూనే ఉంటుంది కదా! అది మార్చుకోవాలి. ప్రతి ధ్యాని మన జీవితంలో నేను సాత్వికంలోకి వెళ్ళి నిశ్చలంగా ఉన్నానా? లేదా? అనేది ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలన్నట్టు అని ఇక్కడ చెప్తున్నారు. మరి రెండవది నిశ్చల బుద్ధి. ఈ నిశ్చల బుద్ధి అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఈ ఈ స్పిరిచువాలిటీలోకొచ్చిన తర్వాత బుద్ధి చాలా ముఖ్య పాత్ర వహిస్తుందంట. మరి బుద్ధి ఎంతగా మనకు వికసింప చేస్తుందో మరి మనం చేసుకుంటామో, మరి నిశ్చలంగా ఉంచగలిగితే ఆ బుద్ధిని, మరి జ్ఞానం అంతగా పెరుగుతుందంట మనకి. మనకు కావాల్సింది జ్ఞానం. ఆత్మ జ్ఞానం. అది పెరిగితేనే గదా! మనలో మన నడవడక, మన ఆచరణ, మనని చూసి, మన మాట చూసి గూడా చాలా మంది గూడా అరే! ఏం చేస్తున్నారు? ముందు ఇలా ఉండే ఇప్పుడు ఇలా ఉంది అంటే, మనం ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం నేర్చుకుంటున్నాం అని మనం అక్కడ వాళ్ళకి తెలియజేస్తుంటామనమాట. చెప్పి చెప్పకనే. మనల్ని చూస్తే వాళ్ళు అలా అనుకుంటారనమాట. అయితే ఎంతగా మనం వికసింప చేసుకుంటే, నిశ్చలంగా ఉంచుకోగలిగితే జ్ఞానం అంతగా మనకు పెరుగుతూ ఉంటుంది. పరిమిత బుద్ధి ఉంటే కొన్ని విషయాలు మాత్రమే గ్రహిస్తామనమాట. పరిమితంగుంటే. ఇంకొంచెం బుద్ధి వికసించినప్పుడు ప్రాపంచిక విషయాలు మాత్రమే గ్రహించగలరు. ఇంకొంచెంగా వికసించినప్పుడు చదువుల్లో కానీ, కళల్లో నైపుణ్యం కానీ,
ప్రావీణ్యం కానీ ఎన్నో రకరకాల 108 రకాల కళలు ఉంటాయి కదా! 160 రకాల కళలు. అందులో ఏదైనా ప్రావీణ్యం సంపాదించడం గాని చేస్తారు. మరి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు ప్రాపంచిక జీవితం కంటే కూడా చాలా ఏకాగ్రతతో ఉండాలి. ప్రాపంచికంలో ఎలా ఉన్నా ఆధ్యాత్మికంలో చాలా మరి ఒక దృష్టి మొత్తం త్రికరణ శుద్ధిగానే ఏకాగ్రతతోనే ఉండాలంట. మరి అప్పుడు బుద్ధికి జ్ఞానం ఎక్కుతుంది. చూ మనం చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ కూర్చొని ఇక్కడ చెప్తున్నాము అంటే నా చూపు, నా మాట, నేను కూర్చునేది, నేను చెప్పేది అంతా కూడా ఒక్క రకంగా ఉంటేనే గదా! ఇప్పుడు ఏ మాత్రం మనసు ఎటు పోయినా మనం చెప్పలేం. అలా మనం త్రికరణ శుద్ధిగా ఏకాగ్రత ఉంటే అప్పుడు మనకు బుద్ధి అనేది బుద్ధికి జ్ఞానం అనేది ఎక్కుతుంది. అంత ఏకాగ్రత లేకపోతే మనం ఈ ఆధ్యాత్మిక విషయాలు ఎక్కించుకోలేరు. ఎప్పుడైతే మేధస్సు అది అందించలేదో, మేధస్సు అనేది మనకు అందించలేదో, అప్పుడు ఆచరణలో పెట్టుకోలేక, మరి పాత వాసనలు వదలలేక, అప్పుడు ఎక్కించుకోకుంటే ఏమైతామో ఆచరణలో పెట్టలేం. ఆచరణలో పెట్టుకోలేకపోతే పాత వాసనలన్నీ వదలలేకపోతాం. మరి కొత్త సంస్కారాలు మన జీవితంలోకి తెచ్చుకోలేకపోతాం. ఇలా ఉంటుంది ఒకటికొకటి లింకు. మరి వర్తమాన జీవితానికి కారణం పాత కర్మలే. మనం వర్తమానంలో జీవించాలి అంటే మన కర్మ పాత కర్మను బట్టే మనది ఉంటుంది. పాత వాసనలు పాత సంస్కారాలే. అవి వదలని వాళ్ళు మంచి ఏమిటో చెడు ఏమిటో తెలియని వాళ్ళు చంచల బుద్ధిలో ఉంటారు. మంచి చెడు తెలియకపోతే ఆ బుద్ధి అనేది చంచలంగానే ఉంటుంది. మరి తమోగుణం రజోగుణం వదిలి సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు మాత్రమే మార్పులు అనేటివి మనకు జరుగుతాయి. మరి తమోగుణంలో కర్తవ్య కర్మలు చేయటానికి కూడా బద్ధకంగా ఉండేవాడు తమోగుణంలో కర్తవ్య కర్మలు చేయడానికి వాళ్ళకి బద్ధకంగా ఉంటుందట. వాళ్ళ వాళ్ళ నా నా కర్తవ్య పనులు చేయడానికి కూడా వారికి బద్ధకమే. మరి ఇలా కొన్ని జన్మల అనుభవాలు పొందాక రజోగుణంలోకి వచ్చిన తర్వాత కర్తవ్య కర్మలతో పాటు పాప కర్మలు, పుణ్యకర్మలు మరి వీళ్ళు 2 కూడా ఎక్కువ చేస్తూ మరికొన్ని జన్మలు అనుభవాలు పొందాక ఇంకెన్నో జన్మలు అలా పొందిన తర్వాత మరి ఇలా ఉండడం వల్లే నేను ఇలా దుఃఖంలో ఉన్నాను అని తెలుసుకొని సాత్విక గుణంలోకి అప్పుడొస్తాడంట. అలా కొన్ని జన్మల తర్వాత. అలా ప్రతి జన్మలో గుణాన్ని మార్చుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ ఏ దాన్ని కూడా తప్పు పట్టుకునే అవసరం లేదు. కానీ మనం ఎదుగుతూ మన బుద్ధిని వికసింపచేసుకుంటూ ఉండాలి అంటే సాత్వికంలోకి వచ్చినప్పుడు. ఏ తప్పు వల్ల, ఏ తప్పుడు ఆలోచనల వల్ల వర్తమానంలో నాకు ఈ కర్మ ఫలితం వచ్చింది అనే ఒక పాఠము ప్రతి జన్మలోనే మనం నేర్చుకోవాలి. నా జీవితంలోకి వచ్చిన దుఃఖాలకి ఎవరు కారణం కాదు. కారణం భగవంతుడే నా నుదుట ఇలా రాసిపెట్టాడు అని అనుకుంటే అది అజ్ఞానం. మరి సాత్విక గుణంలోకి వచ్చాక ఈ అజ్ఞానము జీవితంలో అసలు మనకి ఉండనే ఉండదు. అంటే ఒక సాత్వికంలోకి వచ్చిన తర్వాత మనం అనుకుంటాం అజ్ఞానము అనేదే లేదు ఇక్కడ అనేది మనం తెలుసుకుంటాం. ఇప్పుడు చూస్తే ఎవరికైనా పిల్లలు అంటే సంతానం లేని వాళ్ళైనా కావచ్చు, పక్క వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకు ఇంకా పుట్టలేదా పిల్లలు అని ఆ ప్రశ్న వేస్తుంటారు. అంటే ఇక్కడ ఉదాహరణ ఇచ్చిండ్రనట అమ్మ. ఏమనంటే ఇట్లా ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళకి బాధ కలిగిస్తారు. అదేమైతది? అది అజ్ఞానమే గదా! ఆ ప్రశ్న వేస్తే. అజ్ఞానం వాళ్ళ నిర్ణయం అలా ఉంది. అందుకే వాళ్ళ జీవితంలో ఇలా జరుగుతుంది అని తెలుసుకుంటాడు జ్ఞాని. అందుకే అడగ జ్ఞాని అడుగుతాడా? అట్లా అడగడు. మరి ఒకవేళ అడిగినా అయ్యో! ఇంకా పుట్టలేదా? అని రెండో మాట గూడా మాట్లాడడు. అంటే ఎదుటి వాళ్ళను బాధ పెట్టకుండా జ్ఞాని ఉంటాడు. మరి వాళ్ళు ఖచ్చితంగా సాత్విక గుణంలో ఉన్నవాళ్ళే అని చెప్పవచ్చు. మరి చాలా మంది వాళ్ళ పనుల వల్ల కానీ, వాళ్ళ చేతల వల్ల కానీ, పక్కవాడు బాధపడుతున్నాడు అని తెలుసుకోలేనంత మూర్ఖపు మనస్తత్వంగా ఉంటారు. ఎవరు? రజోగుణంలో ఉన్నవాళ్ళు. మరి సాత్విక గుణంలోకి వచ్చాక మరి సత్యానికి చేరువయ్యే జీవుడు ముందు ఏవైతే వదులుకోవాలి, మరి
భగవంతుడు కూడా పూజా విధానం చెప్పినప్పుడు ఏమని చెప్తాడు ఫస్ట్ భగవంతుడు? అహింస పరం అహింస ప్రథమ పుష్పం అని పుష్పాన్ని అర్పిస్తాడనమాట. ఎప్పుడు నువ్వు సాత్విక గుణంలోకి వెళ్ళగలవు అంటే, అహింసలో జీవించినప్పుడు మాత్రమే భగవంతుడిని చేరుకోగలిగే స్థితి. అంటే ఫస్ట్ కోరుకునేది కూడా పరమాత్ముడు అదే. హింస చెయ్యకు. నువ్వు అహింసలో జీవించినప్పుడే నువ్వు పరమాత్మునికి చేరుకుంటావు. దృష్టి మల్లుతుంది అని. మరి నీకు ఏ క్షణాన భగవంతుడు నీ మీద దృష్టి మళ్ళిందో, ఆ క్షణంలోనే నువ్వు సాత్విక గుణంలోకి వచ్చినట్టే అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే సాత్విక గుణంలో ఉన్నవాడు ఎట్లా ఉండాలి అంటే, సృష్టిలో జీవిస్తూ దృష్టి అంతా కూడా భగవంతుడి మీద పెట్టాలి. మనం జీవిస్తూ మన మన భావన, మన దృష్టి, మనదంతా కూడా ఆ పరమాత్మ వైపే. అంటే చేస్తున్న పనులు, చేస్తుంది అంతా కూడా నీవే అనే భావనలో ఉండాలి. పరమాత్మ నీవే అన్నప్పుడే, ఆయన మీద దృష్టి ఉన్నప్పుడే మరి అలా పెట్టగలగాలి. ఇది మనకి ఎంత కష్టమైన పని అంటే చాలా కష్టం. కానీ సాధన చేస్తూ ఉన్నప్పుడు మరి ఏదైనా సాధించగలం. ఎంత చిత్రమైన పరీక్ష అంటే, ఒక గుణం నుంచి ఇంకో గుణంలోకి మారేటప్పుడు, భగవంతుడికి దగ్గర అవుతున్నప్పుడు మనకి ఇంకా పరీక్షలు వస్తూనే ఉంటాయట. మరి ఒక గుణంలో మారుతూ ఆ పరమాత్మ దగ్గర అయితుంటాం కదా! ఒక్కొక్క మెట్టు ఎక్కినప్పుడు పై మెట్టు ఎక్కే వరకు ఎన్నో పరీక్షలట. మరి కొంతమందికి ధ్యానంలోకి వస్తారా? గమ్ముమని రారు. మరి పరీక్షలకు భయపడుతుంటారు. అంటే వచ్చి ఏం చేస్తారు, కొందరికి ఇప్పుడు ఫస్ట్ కొత్త వాళ్ళొస్తారు. వాళ్ళకి ఆల్రెడీ కొద్దిగా నొప్పి ఉంది. తలనొప్పి కావచ్చు, కాలు నొప్పి కావచ్చు, ఏదొకటి. ఆ నొప్పి డబులు విపరీతం అవుతుందనుకో. అరే రామా! ఇది ధ్యానంలో తగ్గుతదన్నారు, ఇంకెక్కువైంది అని చెప్పేసి ఏం చేస్తారు, అక్కడికే ఆగిపోతారు. నాకు ధ్యానం వద్దు ఏమొద్దు. అంటే ఇక్కడ వాళ్ళు భయపడుతుంటారు. ఎందుకు అంటే, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళని చూసి, అమ్మో! వాళ్ళు ఏం సుఖపడ్డారు, వాళ్ళకి అన్ని కష్టాలే కదా అంటారు. కానీ వీళ్ళు భగవంతుడికి ఎంత దగ్గర అవుతున్నారు అన్నది బాహ్యంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కానీ యోగికి అర్థమవుతుంది. నా చుట్టూ ఇన్ని పరీక్షలు ఉన్నాయి అంటే భగవంతుడికి నేను నచ్చాను. కాబట్టే ఆయనది దయగల మనసు కనుకే నేనింకా దగ్గరికి ఆయన దగ్గరికి తీసుకోవడానికే, ఈ కర్మలను పోగొట్టుకోవడానికే నాకన్నీ ఒకేసారి ఇచ్చి నన్ను తన దగ్గరికి తీసుకుంటున్నాడు అని అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారిక్కడ. ఒక జ్ఞానే అర్థం చేసుకుంటాడు. ఎప్పుడూ కూడా కష్టాలు దాటగలిగే శక్తి మనలో ఉన్నప్పుడే ఈ చుట్టూ సమస్యలు, కష్టాలు వస్తాయి అని పత్రి గారు చెప్తూ ఉంటారట. ఎప్పుడు కష్టాలు దాటగలిగే శక్తి మనలో ఉన్నప్పుడే గదా! నీ చుట్టూ ఆ సమస్యలు, కష్టాలు వస్తాయని పత్రి సారు చెప్తూ ఉంటారు. వాటిని దాటగలిగే సమర్థ మనలో ఉంది కాబట్టే ఆ పరమాత్మ ఇస్తున్నాడు. సమర్థులకే సవాళ్ళు ఇవ్వబడతాయి. సమర్థులకే సవాళ్ళు. ఇవి మనకి తమో గుణంలో, రజోగుణంలో అర్థం కాదట. ఆ గుణం అంతే. ఆ స్థితిలో అంతే. ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో అప్పుడే అర్థమవుతుంది. మరి సాత్వికంలోకి బుద్ధి నిశ్చలంలోకి వస్తుందప్పుడు. బుద్ధి చెంచలం నుంచి నిశ్చల స్థితికి సాత్విక గుణంలో ఉన్నప్పుడే వస్తుంది. మరి ఎందుకు బుద్ధి సాత్వికంలో నిశ్చలత్వంలోకి వస్తుంది అంటే, భగవంతుడి మీద దృష్టి మరలం వల్ల. చూడండి, ఆ భగవంతుడి కృప వల్ల. మరి గురు కృప ఉంటేనే భగవంతుడి కృప ఉంటేనే ఒక గురువు దొరుకుతాడు. మరి అలా పరమాత్మునికి మనం నచ్చినప్పుడే మరి ఎలాంటి అయినా మనకి దూరం అవుతాయి. భగవంతుడి మీద దృష్టి మరడం వల్ల సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత మరి మలిన వాసనలు, దుష్ట వాసనలు పోయి శుద్ధ వాసనలోకి వస్తాం. అంటే వీళ్ళు ప్రపంచం మీద ఆసక్తి తగ్గించుకుంటూ పరమాత్మ మీదకి ఆసక్తి పెంచుకుంటూ, ఎప్పుడైతే ప్రపంచం మీద ఆసక్తి తగ్గుతుందో అప్పుడు వీళ్ళ దృష్టి చంచలం నుంచి నిశ్చలంలోకి వస్తుంది. మరి ఇప్పుడు చూస్తే మహాభారతంలో ఎవరిది చంచల బుద్ధి, ఎవరిది నిశ్చల బుద్ధి అని పరీక్షించడానికి ద్రోణుడు ఒక చిన్న పరీక్ష పెడతాడట. ఏంటంటే, నిశ్చల బుద్ధి ఉన్నవాడికి ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. అవును గదా! నిశ్చలంగా ఉన్నప్పుడు చాలా ఏకాగ్రత ఉంటది. మరి చంచలంగా ఉన్నవాడికి ఏకాగ్రత చాలా తక్కువనంట. అందుకే
పక్షి కనుగుడ్డును కొట్టమని శిష్యులందరికి చెప్పి అందరినీ ఏం కనిపిస్తుంది అని అడిగినప్పుడు, ఏం కనిపిస్తుంది అని ద్రోణాచార్యుని అడిగినప్పుడు అందరూ రకరకాల సమాధానం చెప్తారట. మరి అర్జునుడు మాత్రము పక్షి గుడ్డు మాత్రమే కనిపిస్తుంది అని చెప్తాడట. మరి అప్పుడు ఏకాగ్రతంగా మరి వీడికి విలు విద్యలో విలువిద్యలో ప్రావీణ్యత వస్తుంది. వీడికి నిశ్చల దృష్టి, నిశ్చల బుద్ధి ఉంది అని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒక నిర్ణయం వస్తుంది. ఆ విలువిద్య ఎక్కువగా అర్జునుడికి నేర్పడం జరుగుతుందన్నమాట. ఆ రోజుల్లో గురువులు ముందుకు శిష్యులు దేని మీద ఆసక్తి ఉందో తెలుసుకొని దానిలో ప్రావీణ్యుడిగా తయారు చేస్తారట. అట్లా శిష్యుల్ని అందరిని గమనిస్తూ అందరికి అన్ని నేర్పుతూ మరి అందులో ఆ గురువు ఏ శిష్యుడు దేని మీద ఏకాగ్రత చూపిస్తున్నాడు అనేది ఆ అలా ఏకాగ్రతగా ఉన్న వాళ్ళే యుద్ధ విద్యలో విలువిద్యలో రాణిస్తారు. అందుకే ఆ పరీక్ష అలా పెడతారట. మరి ఇక్కడ ఇప్పుడు విలువిద్యలు అవసరం లేదు. కానీ గురువు చెప్పిన జ్ఞానాన్ని ఎక్కించుకోగలిగే శక్తి కావాలి. మనకే విలువిద్యలు అవసరం లేదు. హాయిగా కూర్చోరా బాబు, శ్వాస మీద ధ్యాస పెట్టు, కళ్ళు మూసుకో అని హాయిగా నీ సుఖాసనంలో కూర్చో, ఏ కష్టం వద్దు అని మన పత్తు సార్ ఎంత ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని సాధనాన్ని మనకిచ్చిండు. మరి ఏ కొండలెక్కే అవసరం లేదు, ఏ హిమాలయ పోయే అవసరం లేదు. హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేయమంటేనే కష్టంగా ఉంది. అయితే మనకి బుద్ధి నిశ్చలంగా ఉండాలి. బాహ్యమంతా చంచలమే. బాహ్య దృష్టి ఉన్నవాడికి చంచల బుద్ధి ఉంటుంది. మరి భగవంతుడికి మీద దృష్టి ఉన్నవాడికి నిశ్చల బుద్ధి ఉంటుంది. వీళ్ళకే ఏమైతుంది? మోక్ష కాంక్ష ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే భగవంతుడి మీద అంటే ఆత్మ మీద దృష్టి పెడతామో వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఆనందం అనేది పొందుతూ మరి ఈ ధ్యానము జ్ఞానం వల్ల ఆనందము లేకపోతే దీనికి ఎంత ప్రాముఖ్యం ఏది ఇవ్వరు కదా. అంటే బాహ్య విషయాల్లో ఉన్న ఆనందం కంటే ఇదే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అందుకే ఆ ప్రయత్నమే వీళ్ళంతా చేస్తున్నారు. ఎందుకంటే ఈ నిశ్చల బుద్ధి కలగాలి అంటే గురువు చెప్పిన విషయాలను చాలా ఏకాగ్రతగా మన లోతుల్లోకి తీసుకుంటూ ఆ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఆచరణ పెడుతూ మరి అలా పెట్టుకోవడం వల్ల మనకి ఇదంతా సులువు అవుతుంది. మరి ప్రపంచం వైపు తిరిగి మలిన వాసనలు పోగొసుకుంటే పరమాత్మ వైపు తిరిగి మనం అవన్నీ కూడా వదులుకుంటూ శుద్ధ కర్మలు చేస్తున్నారు అంటే ఆత్మకర్మలు చేస్తున్నారు, యజ్ఞ కర్మలు చేస్తున్నారు, సత్కర్మలు చేస్తున్నారు. మరి గమనిస్తే ఇది వరకు స్వార్థం కోసం తెలియక ఎన్నో రకరకాల పాపకర్మలు చేస్తూ మరి సాత్వంలోకి వచ్చాక అవన్నీ కూడా వదిలేసి అందరూ ఆత్మలే, అందరిలో ఉంది ఆయననే. మరి ఏ జీవికి అన్యాయం చేసినా మనకి మనమే చేసుకున్నట్టు, మనం ఆత్మే అది ఆత్మే అనే సత్యం గురువు దగ్గర మనం తెలుసుకుంటూ ఇక స్వార్థం కోసం మనం ఇలా బతకరన్నమాట. అప్పుడు అశుద్ధ వాసనలు తొలగిపోయి మరి శుద్ధ సాత్వంలోకి వచ్చేటప్పటికి సాధనలోకి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా మనం పోగొట్టుకుంటుంటాం. ఆ చెడు వాసనలన్నీ కూడా పోగొట్టుకుంటాము. అప్పుడు ఏమవుతుంది? మలిన వాసనలు పోయి శుద్ధ సంస్కారాలు, శుద్ధ వాసనలు ఏర్పడి అప్పుడు అందరూ కూడా బాగుండాలి అనే ఒక కోరిక, మనమే కాదు అందరూ కూడా బాగుండాలి. అందుకే ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు విస్తృతంగా చేస్తుంటున్నాం. ఇప్పుడు ఏ జీవి బాధపడకూడదు, ఎవరు ఏ తప్పు చేయకూడదు, ఎవరు హింసాత్మకంగా జీవితం జీవించకూడదు అని చేసే ఈ కార్యక్రమాలు సత్కర్మలు, యజ్ఞకర్మలు అవుతాయి. ఇలాంటివన్నీ మనము ఒక ప్రాపంచికంలో గుడిలలో ఇలా మనం దానాలు చేస్తే అదే సత్కర్మ అనుకుంటాం. అప్పుడు మాత్రం అది తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఈ మన ఈ కార్యక్రమాలకి, సత్కర్మలకి, ఈ ఇట్లాంటి జ్ఞాన యజ్ఞాలకు ఇచ్చినవి మనకెంతో మేలు కలిగిస్తాయి. ఆ విధంగా ఎన్నో అశుద్ధ వాసనలన్నీ తొలగి మరి మనకు శుద్ధ వాసనలు వచ్చి ముందుకు వెళ్తూ మరి మన లోపల ఎంతో ఆనందం అనేది ఇక్కడ లభిస్తుంది. మరి పిల్లల కోసం, శరీరం కోసం, మన కోసం, బంధాల కోసం సంపాదించి పెట్టిన ఏదో ఒక క్షణంలో దుఃఖం వచ్చినప్పుడు అయ్యో మరి వీళ్ళ కోసం నేను ఎంత త్యాగం చేసినా
మరి నన్ను వీళ్ళు ఇలా చూస్తున్నారు. మరి ఎంత కోసం ఈ జీవితం అంతా తెలిసినంత కాలం అంతా కూడా కష్టపడి వీళ్ళ కోసం ధారపోసినా మరి ఇదంతా ఇలానే ఉంది. ఇలాంటి మాటలు అంటుంటారు అని ఏదో ఒక క్షణంలో బాధపడతారు. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక చిన్న చీమ నుంచి బ్రహ్మం వరకు అందరూ ఆత్మస్వరూపులే. మరి నీ క్రింద జీవులన్నీ శిక్షించే హక్కు నీకు లేదు అని గురువు దగ్గర నేర్చుకున్నాక ముందు అందరికీ మాంసాహారం వద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మన లోపల నుండి ఎంతో ఆనందం అనేది వస్తుంది. జీవుడు ప్రపంచం వైపు నుంచి ఆత్మ వైపుకు తిరిగి ధ్యాన మార్గంలోకి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు లోపల నుండి ఆనందం వస్తుంది మనకి. ఒకటే గుర్తు, లోపల ఆత్మ ఆనందం ఉంది అంటే భగవంతుడి కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆనందాన్ని పంచుతున్నాడు. ప్రపంచంలో ఆనందం ఉందని, సుఖ సంతోషాలు ఉన్నాయని వెతికాం ఇన్నాళ్ళు. వెతికితే క్షణాల కాల సుఖ ఆ క్షణకాల సుఖము, క్షణకాల సంతోషం అన్నీ కూడా క్షణకాలమే కదా, తాత్కాలికమే, అశాశ్వతమే. మరి ఈ ఆనందం దొరికింది కానీ ధ్యానంలోకి వచ్చాక ఇది శాశ్వత ఆనంద స్థితి కలిగి రోజు రోజుకి ఆనందం పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. మరి భగవంతుడు మెచ్చిన పని కాబట్టే ఇంత ఆనందం ఉంది అని అర్థమవుతుంది. మరి ఇది గ్రహించడానికి మనకు కావాల్సింది నిశ్చల బుద్ధి. బాహ్యంలో తిరిగి చంచలమైన బుద్ధిని ఆత్మ వైపుకు తిప్పి మరి నిశ్చలం చేసుకున్నప్పుడు మరి ఈ నిశ్చలం చేసుకోవడానికి కారణం ఏమిటి? గుణం సాత్వికమైంది కాబట్టి. ఇప్పుడు సాత్వికంలోకి శుద్ధ శాస్త్రంలోకి వెళ్తున్నప్పుడు సాత్విక గుణంలో భగవంతుడి వైపు తిప్పాం కాబట్టి శుద్ధ సాత్వికంలో అందరూ ఒకటే ఒకటే అనే మాటను మనం గ్రహిస్తాము. అందరి బావు కోసము నేను పనిచేస్తాను అని ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టే ఈ రోజు కష్టమైన ఇష్టంగా ధ్యాన ప్రసారం చేస్తున్నారు అందరం కూడా. అంటే మనకి ఏదో పుణ్యం వస్తుందని కాదు ఇక్కడ. పుణ్యం రావచ్చు, రాకపోవచ్చు. అంటే కృష్ణ భగవానుడు చెప్తాడు కదా, కర్మ చెయ్యి, కర్మ ఫలితం ఆశించకు. అంటే ఇక్కడ మనం కూడా ఏది కూడా రాని, నేను ధ్యానం నేర్పిన వాళ్ళలో ఒక్కడు శాకాహారి అయినా వాడి జీవితంలో మాంసం మానేస్తే ఎన్నో జీవుల ప్రాణాలు మనం హాయిగా ఉంటాయి, కాపాడిన వాళ్ళం అవుతాము. ఒకే ఒక చిన్న కోరిక వల్లే ఈ రోజు పిరమిడ్ మాస్టర్లు ఇంత ఉధృతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి దీన్ని బట్టి పత్రికారు వేసిన విత్తనాలకి ఎంత అద్భుతమైన పంట వచ్చిందో మనం గమనించుకోవచ్చు. మరి దీని వెనకాల పత్రికారి ఆశయం ఏంటంటే సత్యం. మరి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. ఉన్న సత్యాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఆయన మెప్పు కోసము, దాని కోసము 100 మందిలో ఉన్న ఏకాంతవాసివే అవుతావు. ఎక్కడ ఉన్నా నువ్వు చూసే ప్రతి దాంట్లోనూ ఈ ఆత్మ ఇలాంటి శరీరం కావాలని కోరుకొని తెచ్చుకుంది. దీంతో ఏ పాఠం నేర్చుకుంటుందో అనుకోగలగాలి. ఒక గొప్ప ఉద్యోగస్తుడు వచ్చిండంటే మరి వాళ్ళు ఆత్మ అలా ఉండాలి అని నిర్ణయం తీసుకొని బాగా చదివే వాళ్ళని చూస్తే ఈ ఆత్మ ఈ జన్మంతా మంచి చదువులు చదవడానికి నిర్ణయం తీసుకుంది అని అనుకోవాలి మనం. అంటే ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరిని ఆ విధంగా మనం ఈ ఈ ఆత్మ ఇది నేర్చుకోవడానికి వచ్చింది. ఈ ఆత్మ ఇంత చదువుకు ఇలా మనం విన్నప్పుడు మనకు అన్ని కొంచెం అర్థమవుతుంది. అంతేగాని ఆవిడ డ్రెస్ బాగుంది, మరి ఆవిడ నెక్లెస్ బాగుంది, ఈవిడ ఇలా హెయిర్ స్టైల్ బాగుంది, ఇలాంటివన్నీ గమనించాల్సింది కాదు. ఎవరిని చూసినా ఈ ఆత్మ అనుభవం కోసం వచ్చింది అని అనుకోవాలి మేడం. థ్యాంక్ యూ. ఇలా అనుకుంటాం అన్నమాట. ఇలా మరి ఈ అనుభవం కోసం వచ్చింది ఒక సైంటిస్ట్ తీసుకుంటే ఇవాళ ఒక సెల్ ఫోన్ మరి లేకపోతే మానవ జీవితంలో మనుగడ లేకుండా పోతుంది. ఇది దాంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మనకు ఫోన్ వస్తాయి చూడు, జూమ్ లో ఎంతో చాలా జ్ఞానాన్ని నేర్చుకోవడం, కూర్చున్న దగ్గరనే మరి అందరం మనం పరిచయం చేసుకోవడం, ఇదంతా కూడా అద్భుతం అనిపిస్తది. పత్రిసారి ఒక కుటుంబాన్ని మరి ఇంటింట అందరం కలుస్తున్నాం కదా, ఎవరో ఎక్కడనో ఉన్నాము,
మరి ఇలా కలుసుకోవడం, ఇది మరి ఒక సైంటిస్టు ఇది కనుక్కోవడం, మరి జీవితంలో మనుగడ లేకుండా పోతుంది. దాంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. మరి ఇంత గొప్ప పరికరాన్ని కనిపెట్టి, ప్రపంచానికి అందించి, ఇన్ని కోట్ల జనాభాని దాని చుట్టూరా తిప్పుతున్నాడు అంటే, ఆ ఆత్మకి ఎంత గొప్ప మేధస్సుంది. అలా గ్రహించాలి మనం అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. అందుకే యోగులు చెప్తారు, ఎవరిని చూసినా ఆత్మగా చూడు. మరి ఆ ఆత్మగా చూసిన వాడే ఆత్మగా చూడని చెప్పగలుగుతాడు. వాళ్ళే యోగులు. మరి వాళ్ళ శరీరం కనబడుతుంది, దాన్ని కాదు చూడాల్సింది. వాళ్ళు ఎంత గొప్ప ఆత్మ, పనులు చేస్తున్నారు, లోకానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఫోటోలు పెట్టుకోవడం కాదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసిన కళ్ళు విప్పి లోక కళ్యాణకరమైన పనులు చేయగలిగితే గొప్పవాడు. అదే గొప్ప ఆత్మ. మరి పత్రి గారు కళ్ళు మూసుకొని మూల కూర్చోలేదు. ఆయన అందరికీ జ్ఞానం కావాలి, ఇది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అవసరం అని ఆయన బయటకు వచ్చాడు. మరి మరి తటవర్తి రాఘవరావు సారు మరి ధ్యానం 3 గంటలు, 4 గంటలు కూర్చునేవారు. పత్రి గారు "నువ్వు ముయ్యడానికి రాలేదు, చెప్పడానికి వచ్చావన్నారంట." మరి అవన్నీ ఇదివరకే అయిపోయాయి అన్నారట. అంటే ఆ గురువుకు అన్నీ తెలుసు. లోక కళ్యాణార్థమై వచ్చావు, నువ్వు ధ్యాన సాధన నీది అయిపోయిందని చెప్పిండనమాట. మరి రాఘవరావు గారు ఈరోజు ఏం చెప్పాలి, కొత్త పని ఏం చేయాలి అన్నదే ఆలోచించేవారట. అంటే నిశ్చల బుద్ధి ఉన్నవాడికి 100 మందిలో కూర్చున్నా వాళ్ళు చేయవలసిన పని మీదే దృష్టి ఉంటుందట. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు రాంగానే ఆగమాగం అయోమయం మనసు ఇదైపోతుంది గదా! మరి 100 మంది ఉన్నా సరే అక్కడ వాళ్ళు ఏకాగ్రతంగానే ఉంటారట. మరి వాళ్ళ దృష్టంతా గూడా వాళ్ళు చేసే పని మీదనే ఉంటుంది. ఫలితం మీద దృష్టి ఉండదు. వాళ్ళు సత్కర్మలు, యజ్ఞ కర్మలు చేసుకుంటూ పోతారు. ఫలితం పరమాత్మకు వదిలేస్తారు. మరి శిష్యుడు దారి తప్పినప్పుడు గురువు చెప్తాడు. కానీ గురువు చెప్పింది ఆచరించాలా లేదా అన్నది వాడి మనస్తత్వం మీద, వాడి గుణం మీద ఆధారపడి ఉంది. మరి అందుకే మనం ఏ స్థితిలో ఉన్నామో ఎప్పటికప్పుడు గమనించుకోవాలని అంటున్నారు. మరి గమనించుకోకుండా నేను చెప్పిందంతా సరైనది అంటే మళ్ళీ మనం రజోగుణంలో దిగినట్టే. మనం గమనించుకోకుండా నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అనుకుంటే ఇంకా అక్కడ రజోగుణంలో అంటే నేను అనేది వచ్చింది అంటే అక్కడ గుణం రజోగుణం. మరి అందుచేత గమనించుకోవాలి, నేనెలా ఉన్నాను, ఏం చెప్తున్నాను, చెప్పిన మాటలు ఆచరిస్తున్నానా లేదా అని ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ, మరి తప్పు చేస్తే సరిచేసుకుంటూ, పక్కవాడికి మనం సహాయం చేస్తూ, వీలైనంత లోక కళ్యాణార్థమై పనులు చేస్తూ, మరి మనం ముందుకు ఎదిగితే మరి నిశ్చల బుద్ధిలో ఉన్నట్టే. కానీ మనం కాసేపు ఇది, కాసేపు అది పనులు పరిగెడుతూ అనే పరుగులు ఆహ్, పెట్ట పెట్ పెట్టామంటే ఇంకా చంచల బుద్ధి మనకు ఉన్నట్టే. పరమాత్మ ఒక గురువునిచ్చాడు. ఆ గురువు ఒక సాధన చెప్పాడు. మరి ఆ సాధనలో నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. ఆ గురువు ఇచ్చిన సాధన మాకు పక్కకు వెళ్ళావు అంటే దానివల్ల చాలా నష్టం ఉంటుంది అని అంటున్నారు. భగవంతుడి ఆజ్ఞను ధిక్కరించిన వారు అవుతారు. నీకు భగవంతుడు గురువునిచ్చినప్పుడు ఆ గురువు ఏం చెప్పాడో ఆ సాధన చేసుకుంటూ ఆయన చెప్పిన పనులు చేసినప్పుడు యజ్ఞ కర్మలు చేసినంత ఫలితం నువ్వు పొందుతూ ఉంటావు. నిశ్చల బుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందుతారు. పక్క వాళ్ళని మోక్షం వైపుకు తీసుకువెళ్తారు. మరి వాళ్ళు సాధన చేసుకుంటూ, జ్ఞానం పెంచుకుంటూ పక్క వాళ్ళకి పంచుతారు. జ్ఞానం అనేది పంచుతున్నాము అని అక్కడ మనకి రావాల్సింది ఏంది అంటే అహంకారం అనేది ఉండద్దు. అహంకారం కాదండి, చేయడానికి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు అని మనం గర్వపడాలట. ఈ కొద్దిపాటి పుణ్యానికే ఇంత అవకాశం ఇస్తే, ఇంకా నేను పెద్ద కార్యాలు చేస్తే ఈ మరి ఇంకెన్ని పొందగలను అనే ఆశయం 2 ఉండాలి. అప్పుడు చిన్న కార్యం చేసినా ఆనందం పొందుతాము. మరి పత్రి సార్‌లాగా చేస్తే ఇంకెంత పొందుతారు? ఎప్పుడు కూడా లక్ష్యం వైపు మన దృష్టి పెట్టినప్పుడు, చేసిన పని మీద దృష్టి తక్కువ ఉన్నప్పుడు, నువ్వు చేసిన పని
నీకు గొప్పగా అనిపించదు. లక్ష్యాన్ని మర్చిపోయి నేను ఇంత చేశాను అనుకుంటే అప్పుడు అహంకారం వస్తుంది. అది రాకుండా మనం చూసుకోవాలి. ఎంత ఎదుగుతున్నా ఒదిగే ఉండాలి. భగవంతుడు ఇచ్చిన అవకాశం మనం అనుకుంటే వినయం వస్తుంది. మరి నేనే చేస్తున్నాను అనుకుంటే అహంకారం వస్తుంది. కానీ నిశ్చల బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు కూడా పరమాత్మకి, గురువుకి మరి విస్మృతుడై ఉండి ఎదగడానికి ప్రయత్నిస్తాడు. మరి అద్భుతంగా మరి ఈ ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నేర్పిస్తున్న ఆ పరమ గురువుకి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ నాతో మరి ఆయననే చెప్పించాడు అనే భావనతో నేను దీన్ని సమర్పిస్తూ, మరి ఈ జూమ్ వారికి, ఈ టీమ్ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సరిత గారికి, రమాదేవి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.